థ్యాంక్ యూ ఫర్ మీరు ఇవాళ మినిస్టర్ చేసిండ్రు వర్డ్ ఆఫ్ గాడ్. వీ ఎంజాయ్డ్ లాట్. ఇక్కడ బైబిల్ స్టడీస్, కంప్లీట్ బైబిల్ స్టడీస్ వీ హర్డ్ అండ్ వీ ఎంజాయ్. ఇప్పుడు ఇక్కడ మందిరంలో మీరు 1950s మీరు ఇక్కడ ఉన్నట్టు అంకుల్ ఇక్కడ సర్వీస్ చేసినారు. ఆ ఎక్స్పీరియన్సెస్ కొన్ని మీకు తెలిసినవి గుర్తున్నాయి? ఎక్స్పీరియన్సా? యాక్చువల్గా నేను హెబ్రోన్లో యూత్ ఏదో ఉంది, దాంట్లో ఇచ్చాను. ఫుల్ టెస్ట్ మీద దాంట్లో ఉంది. అది చూస్తాను, ఇంట్లో కాపీ దొరికిందంటే పంపిస్తాను. అది చదివచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే డాడీ గురించి, హీ వాజ్ ఇన్ కొనూర్, తమిళనాడు. అక్కడ అంతకుముందు బ్రిటిషర్స్ వాళ్ళది స్పెన్సెస్ అని ఉండే కంపెనీ. ఈ కన్ఫెక్షనరీ అదంతా వాళ్ళు చేస్తారు, బ్రెడ్, బిస్కెట్స్ అవన్నీ. దాంట్లో పనిచేస్తూ ఉండే. ఈ వాజ్ సూపర్వైజర్, మేనేజర్, డెప్యూటీ మేనేజర్స్ ఏదో ఉంటుంది, సరిగ్గా తెలియదు నాకు. సో అక్కడ ఉంటుండగా ఆయనకు ఈ హ్యాడ్ నటోరియస్ గ్యాంగ్. దట్ గ్యాంగ్ వాజ్ కాల్డ్ as విల్లీస్ గ్యాంగ్. ఎంత థ్రెటనింగ్ అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా భయపడతారు. వీళ్ళు పోయి షాప్స్లో రాబ్ చేయడము, కొట్టడము, అటాక్ చేయడము. సో ఎవరు పోయారంటే విల్లీస్ గ్యాంగ్ అన్నారంటే పోలీసు వాళ్ళు పోరు. వాళ్ళంతా డిస్పర్స్ అయినాక తర్వాత వెళ్తారంట. సో ఈ వాజ్ నటోరియస్ మ్యాన్. కానీ ఆయన, మా గ్రాండ్ వాళ్ళ అమ్మ 13 years ప్రార్థన చేసింది. ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఆ ప్రార్థన ఫలితంగా మన బక్సింగ్ అంకుల్ బుక్ ఉంది కదా, అది మన కోశి గారు రాశారు. దాంట్లో పొన్నమ్మ సన్యాసి అని ఒక ఫోటో ఉంది, అవి చూడండి, దాంట్లో ఉంటుంది. ఆమె అప్పుడు అక్కడ గాస్పుల్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తుంది. వెరీ వైబ్రెంట్ ఎవాంజలిస్ట్. ఆ కాలంలో అట్లా యాక్సెప్ట్ చేశారు. సో షీ వాజ్ విన్నింగ్ మెనీ సోల్స్. వేరే ఏం లేదు, జస్ట్ గాస్పుల్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీళ్ళు విన్నారంటే ఈ గ్యాంగ్, ఏదో ఒక ఆమె వచ్చి వేరే గాస్పుల్ మీటింగ్స్ అంతా చెడగొట్టారు. ఇదేంద్రా, ఒక ఆడ ఆమె వచ్చింది, ఆమె నడిపిస్తుందంట, ఇది ఎట్లా, ఇది ఏదో చేయాలా అని వెళ్ళారు ఆ మీటింగ్ అటాక్ చేయడానికి. ఈయన వచ్చి చైన్ స్మోకర్, ఇప్పుడు 3-4 ప్యాకెట్స్ పెట్టుకుని ఉంటాను. పోయి ఆ మీటింగ్ అటాక్ చేద్దామని అక్కడ నిలబడ్డాడు వెనక. బట్ హీ వాజ్ అ గ్రేట్ లవర్ ఆఫ్ మ్యూజిక్, యూస్ టు ప్లే మ్యూజిక్ ఆల్సో. దోస్ డేస్ హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ హ్యాడ్ అకార్డింగ్. సో పోతే ఆ పాటలేని అట్రాక్ట్ చేసేసింది. ఆమె మంచి వాయిస్, వెరీ టచింగ్ సాంగ్స్, గాస్పుల్ సాంగ్స్. ఈ గ్యాంగ్ వాళ్ళు అన్నారంట, ఏంట్రా చలో స్టాప్, డిస్టర్బ్ చేద్దాం మీటింగ్ అంటే. ఆగండి, పాటలు చాలా బాగుంది, ఆ పాటలు విందాము, విన్న తర్వాత గొడవ చేద్దాం. పాటలనే దేవుడు పట్టేశాడు. సో యాజ్ ద సాంగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, యూ స్లోలీ స్టార్టెడ్ క్రైయింగ్. దెన్ షీ గేవ్ ఎ మెసేజ్, ఈ సరెండర్. ముందు వెళ్ళిపోతా ఉన్నాడంట. వీళ్ళు ఇంకా అడుగుతున్నారు, ఏం విలి, ఏం రా ఇక్కడ తీసుకొచ్చావు గొడవ చేయడానికి, నువ్వేమో ముందుకు వెళ్ళిపోతున్నావు అని. బట్ ఈ వెంట్ డౌన్, ఫెల్ ఆన్ ద గ్రౌండ్, హీ వాజ్ వీపింగ్. సో దట్ ఈస్ ఆల్ యూ యాక్సెప్టెడ్ అలాట్. దెన్ దాని తర్వాత విదిన్ 1 year బక్సింగ్ అంకుల్ వెంట్ టు కున్నూర్ ఫర్ గాస్పుల్ రైట్. అక్కడనే లేడీ ఓగుల్, తర్వాత గోల్స్ వద్ది, వీళ్ళందరినీ కలిశారు. సో ఆ గాస్పుల్ క్యాంపెయిన్లో మళ్ళీ డాడీ ఆ మీటింగ్కి వెళ్ళి అటెండ్ చేసి, అదే క్యాంపెయిన్లో ఈ గాట్ కాల్ ఫుల్ టైం ఫర్ సర్వీస్ 1940. సో జాబ్ రిజైన్ చేసేసి జోషమ్మకు వచ్చేసాం. జోషమ్మ లేదు అప్పుడు, 40లో వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక స్థలంలో ఉన్నారు. తర్వాత 1941 జోషమ్మ మూవ్ అయ్యారు. అప్పుడు అక్కడ ఉన్నాడు, అక్కడే కొంతకాలం ఉన్నాడు. 1945-6 వరకు అది ఉన్నాడు, సరిగ్గా తెలియదు నాకు డేటు. అప్పుడు ఇక్కడి నుంచి రిక్వెస్ట్ పోయింది జోషప్ప. ఇప్పుడు వచ్చి జార్డన్ ఖాన్ వచ్చి ఆయన అప్పుడప్పుడు పనిచేసి వెళ్ళేవారు. అండ్ ఒక ఫ్యామిలీ ఉంది ఇప్పుడు కూడా, సిలిగురిలో ఉన్నారు వాళ్ళు. ఆమెను చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ శామ్యుల్ ప్రధాన్ అని కనిపిస్తుంటారు, వాళ్ళ నాన్నగారు విక్టర్ ప్రధాన్. ఆయన ఒక్కడే బిలీవర్ ఇక్కడ.
ఆయన ఇల్లు బేస్ చేసుకొని వర్క్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో జోర్డన్ ఖాన్ అంకుల్ వచ్చి పోయేవాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే ఎవరినో ఒకరు ఇక్కడ ఉండి స్థానికంగా ఉంటే బాగుంటుంది అని. సో అప్పుడు ఆ రిక్వెస్ట్ చెన్నైకి వచ్చింది, బక్సింగ్ గారి దగ్గర ఉంది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండ్రు ఎవరు పోవాలా అంత దూరం, మరి ఇక్కడ విపరీతమైన చలి వేరే, ఎవరు ముందుకు రాలేదు. సో హ్యాపన్ వన్ డే దేవర్ ఆల్ ప్రేయింగ్. అదే టైంలో నాన్నకు బాగలేదు, ఎట్ సివియర్ డైరియా లైక్ వాటర్. ఎంత ఘోరం అంటే బాత్రూంలోనే ఒక చాప వేసి పండుకున్నారు. జోషమ ఆ రూమ్ ఇంకా ఉంది అక్కడ. టాయిలెట్ పోవడం వచ్చి అక్కడ పడుకోవడం. వీళ్ళు పైన బక్స్ అంకుల్ వీళ్ళందరూ దే ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు ఫైండ్ అవుట్ హూ కెన్ కమ్ హియర్. మీటింగ్ అది ప్రేయర్లు ఏం డిసైడ్ కాలేదు. సో వాళ్ళు కింద దిగి వస్తే బక్స్ అంకుల్ అన్నారంట, దొర్రాజు అని ఉండే ఆయనని పోయి కనుక్కో వెళ్ళి ఎట్లున్నాడు, బాగలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను. ఆయన కింద దిగి వస్తే ఈయన అడిగాడు, బ్రదర్ ఎవరు బ్రదర్ పోతున్నారు కాలింపాంగ్ అని. ఫస్ట్ నీ హెల్త్ చూడయా, ఇప్పుడు బక్సింగ్ గారు పంపించారు, నువ్వు బాగలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తాను అని. లేదు నాకు చెప్పండి ఎవరు పోతున్నారు. ఎవరు లేరు, మరి నేను పోతాను అని. నువ్వే ఎట్లా ఉన్నావు, ఎట్లా వెళ్తావో. లే 2 రోజులు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాట్ ఒబేయింగ్ హిమ్. బ్రదర్ చెప్పండి, మీరందరూ రండి, వచ్చి నన్ను అనాయింట్ చేసి ప్రార్థన చేయండి. సో బక్సింగ్ గారు చెప్తే ఐ థింక్ వాట్ ఈ సేస్ ఇస్ రైట్, లెట్ us గో. అందరి కింద వచ్చి ఎల్డర్స్ అందరూ చేయి ఉంచి ప్రార్థన చేశారు. విదౌట్ ఎనీ మెడిసిన్, నాట్ ఈవెన్ ఎ పిల్ నాట్ ఎ డ్రాప్, హీ గాట్ వాటర్. సో నెక్స్ట్ డేనే పోయి, బ్రదర్ యూ సెండ్ మీ, ఐ విల్ గో టు కాలింపాంగ్. నో యూ హ్యావ్ టు సెట్ యూ అపార్ట్ ఫర్ దిస్ మినిస్ట్రీ అండ్ దెన్ సెండ్ యూ. సో ఆ సండే అసెంబ్లీలో అక్కడ చర్చ్లో అనౌన్స్ చేసి, ఇట్లా బ్రదర్ విలియమ్స్ని ఇక్కడి నుంచి మనం కాలింపాంగ్ పంపిస్తున్నాం, అందరు ప్రార్థన చేయండి. కొందరు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత బక్సింగ్ అంకుల్ అక్కడ ఎల్డర్స్ అందరూ చేయి ఉంచి దే సెట్టింగ్ అపార్ట్ ఫర్ దిస్ మినిస్ట్రీ అండ్ సెంట్. అట్లా ఇక్కడ వచ్చారు. అది కూడా అప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు, మనకు డబ్బులే లేవు. టికెట్ అప్ టు విజయవాడ కొనిచ్చి పంపించారు అంతే. దాని తర్వాత ఫెయితే. సో ఆయన అక్కడ విజయవాడలో దిగి గాస్పెల్స్ ఇస్తూ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే, చెన్నై నుంచి. మీరా కాలింపాంగ్ పోగొడుతున్నారు అని. అవును అంటే, అయితే రండి బ్రదర్ కానీ తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టాడంట. ఆ భోజనం ఎట్లా ఉందంటే ఆయనకున్న వీక్నెస్ అంతా పోయింది, అంత మంచి భోజనం పెట్టాడు. ఇక్కడ కూర్చుంటే సో పెట్టి టికెట్ అప్ టు అప్పుడు జల్పాయిగురి అంటే ఏం చెప్పలేదు, అప్పుడు సిలిగురి, ఇప్పుడు సిలిగురి అని టికెట్ కొని ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాన్న ఆపి అడిగాను, బ్రదర్ మీరు ఎవరంటే, లేదు టైం లేదు, నేను ఒక విశ్వాసి, ఇక్కడ నాకు తెలియొచ్చింది, దేవుడు ఈ భారం నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఏదో కొంచెం గిఫ్ట్ ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయాను. సో అట్లా ఇక్కడ వచ్చి అక్కడి నుంచి వ్యాన్ ఏదో పట్టుకొని ఇక్కడ వచ్చి విక్టర్ ప్రధాన్ ఇంట్లో దిగాడు. దిగి ఇక్కడి నుంచి పరిచయం స్టార్ట్ చేశాడు. పరిచయం అంటే కొండల మీద ఎక్కాలా దిగాల. సో తర్వాత వాళ్ళ భోజనం ఏం లేదు, వాళ్ళు ఒకటే విధమైన భోజనం, రోజుకి 7 సార్లు, నెలంతా అదే, సంవత్సరం అంతా అదే. ఏం చెప్పు, ఎస్ ప్రేయర్ ఈస్ దేర్, పర్ భోజనం ఓన్లీ బ్లాక్ టీ. ఎందుకంటే ఇక్కడ అందరు టీ గార్డెన్లో పనిచేస్తారు, వాళ్ళు ఆ డస్ట్ పడేస్తారు, అది తీసుకొచ్చి ఇచ్చారంట. బ్రదర్ ఇది వాడుకోండి మీరు. వాళ్ళు పువర్ పీపుల్ చాలా. నెలంతా అప్పుడంతా దమ్ముడి అని ఉండేది, అట్లాంటి అన్ని పోగు చేస్తే 5 పైసలు 7 పైసలు వస్తుందంట అంతే కానుకలు. దాంట్లో వాళ్ళు రెంట్ కట్టుకోవాలా, ఏదో ఒక రూమ్ తీసుకున్నారు. తర్వాత బల్ల రొట్టె చేయాలి, అది మెయిన్. సో దానికి పెట్టుకుంటారు, తక్కిందంతా
ఉంటే నాకు కొంటారు, లేకపోతే లేదు. తర్వాత కొందరు విశ్వాసులు ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఏముండదు. వీళ్ళే ఒక బన్ను 2 బన్ను తీసుకెళ్ళి అంత పీసెస్ చేసి టీతో తినేసి వచ్చేస్తారు అట్లా. సో బట్ ఈ టీ మాత్రం రోజుకి ఆకలి ఇచ్చినప్పుడల్లా తాగేయడం అంతే. నీళ్ళు మసులుతూ ఉంటుంది కట్టెలు పొయ్యి. సో కొంచెం తీసుకోవాలా, టీ ఆకేయాలా, టీ వేసుకోవాలా, నో షుగర్, నో మిల్క్. చాలా కష్టం ఉంటే ఉప్పు వేసుకుంటారంట, వేసుకొని తాగేవాళ్ళు. కానీ మా నాన్నకి డౌట్ వచ్చింది, వీళ్ళు దొంగతనంగా తీసుకొస్తున్నారా ఈ టీ లీవ్స్ అని. సో స్ట్రేట్ అవే వెంటనే ఆస్తే మేనేజర్, ఇట్లా నేను ఐఎమ్ కమింగ్, ఐఎమ్ దేర్ పాస్టర్ అంటే ఎస్ సార్ వీ నో చెప్తుంటారు. మరి వాళ్ళు ఈ టీ పౌడర్ తీసుకొస్తున్నారండి, ఎట్లా అది మంచిది కాదు కదా అని. నో 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 దే టోల్డ్ మీ దాట్ అని విండో తెరిచి చూపించి యూ సీ దేర్ అంటే అందరు డస్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుపోయి చెత్తలు వేసేస్తున్నారు, అది తీసుకొస్తుంది మీ దగ్గర. సరే తప్పేం చేయడం లేదు కదా మా వాళ్ళు, లేదు తప్పేం లేదు. దెన్ దే స్టార్టెడ్ రిసీవింగ్ ద టీ లీవ్స్, అదే తాగేవాళ్ళు. అది ఎప్పటి వరకు 1953 నేను 54 వరకు కూడా అదే డాడీ మమ్మీ వాళ్ళ భోజనం. చాలా కష్టం, వారంకో 10 రోజులకి ఒకసారి బన్ను ఒకటి కొనుక్కొని తింటారు. ఉండదు, ఏం రాదు. అట్లా ఇది కట్టబడ్డది. తర్వాత మెల్లగా ఫ్యామిలీస్ జాయిన్ అవ్వడం రావడం. కొందరు ఫస్ట్ స్టార్టెడ్ క్రిస్టియన్స్, సత్యం తెలుసుకొని వచ్చారు. తర్వాత ఇక్కడ లోకల్స్ వాళ్ళు కూడా ప్రభుని నమ్మకడం రావడం అట్లా జరిగింది. అట్లా స్టార్ట్ చేసి స్లోగా ఫ్యామిలీస్ ఎక్కువ అవడంతో ఇక్కడనే మన శామ్యుల్ ప్రధాన్ వాళ్ళ నాన్న, తర్వాత ఇంకొక ఆయన ఒకరోజు టాల్గా క్యాష్ వేసాడు, రేమండ్ వాళ్ళ తాత రేమండ్ అంకుల్ రేమండ్ వాళ్ళ తాత ఫూడాంగ్, విక్టర్ ప్రధాన్, ధన్ కుమారు, ఇంకొక ఆయన ముఖ్య, వీళ్ళు నలుగురిని 1950 కాదు 56, 57లో ఎల్డర్స్గా ఆర్డైన్ చేసేసి మనం దిగిపోయారు అంతే. ఇక అప్పటి నుంచి వీళ్ళే మేనేజ్ చేసుకుంటాం. ఇదే ప్యాటర్న్. అది హ్యూజ్ హిస్టరీ అండ్ సచ్ ఎ హ్యూజ్ సాక్రిఫైస్. ఇంత సాక్రిఫైస్ కట్టుకున్నాం. ఇక్కడ ఉండే మా నాన్నకు మలేరియా కూడా వచ్చేసింది. అది ఎట్లాంటి మలేరియా అంటే క్రానిక్ మలేరియా. ఎవ్రీ ట్యూస్డే వితౌట్ ఫెయిల్ ఇట్ విల్ కమ్ ఫర్ 14 years. అందుకే బాక్సింగ్ గారు అంటారు ఈజ్ అ ట్యూస్డే మ్యాన్ అంటారు. ట్యూస్డే అయిందంటే ఫీవర్ వస్తుంది, ఫీవర్ వచ్చిందంటే ట్యూస్డే అట్లా. సో దానికి అప్పుడు ట్రీట్మెంట్ లేదు. సో ఇట్ టచ్ ద బ్రెయిన్. సో విత్ దాట్ 1964లో వాస్ కాల్డ్ టు గ్లోరీ. అప్పటి వరకు ఇక్కడ సేవ చేసిందంటే ఇక్కడే లేదు, చాలా స్థలాలు చేశాడు నన్ను. ఇక్కడ అయిన తర్వాత 56లో దే ఫార్మ్ ద సెంటర్ ఇన్ గుంటూరు. హెబ్రోన్ అంతా లేదు అప్పుడు. లేట్ 40sలో గుంటూరులోనే నాన్నగారు చూసుకునేవారు. తర్వాత ఆయనతో పాటు ట్రైనింగ్ అయింది ఫిలిప్ అంకులు, విజయవాడ బెంజమిన్ గారు, తర్వాత అరవిందం గారు, సోమరావు గారు, అప్పుడు తర్వాత ఒంగోలు యోహాన్, వీళ్ళందరూ అక్కడ ట్రైన్ అయ్యారు. అది బేస్ అన్నమాట అప్పుడు. అక్కడి నుంచి ఇటు వెంట అప్ టు గూడూరు వరకు పోయింది పని. ఇక్కడ ఇటు వచ్చి గాజుపేట వరకు ఏదో వచ్చింది అంతే. సో అట్లా అక్కడ ఉన్నారు కొంతకాలం, ఒక 3-4 years వెల్లూరులో ఉన్నారు కార్సెంట్గా. చాలా కాలం ఇక్కడ ఈ ఆంధ్ర ఏరియా చూసుకుంటారు. లాస్ట్గా ఇక్కడ వచ్చినాక, ఇక్కడ స్టెబిలైజ్ అయిపోయాక ఇక్కడ ఉంటుండగా బాక్సింగ్ పిలిచేసారు. నువ్వు కమ్మ టు హెబ్రోన్లో పని ఎక్కువ అయిపోతుంది, చాలా ఇంక్రీజ్ అవుతుంది, సంబడి మస్ట్ బి దేర్. హి వాజ్ అ వెరీ టఫ్ అడ్మినిస్ట్రేటర్ బట్ వెరీ లవింగ్. తిడతాడు, ప్రేమిస్తాడు అట్లా. ఇంకా దేవుని శేషం ఉన్నట్టు కనబడుతున్నాం. స్టిల్ కాన్వకేషన్ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లైఫ్ ఉంది, నాన్ స్టాప్ లైఫ్ ఉంది ఇంకా ఇక్కడ. ఓకే, దే పేడ్ ద ప్రైస్. క్రయం చెల్లించారు వాళ్ళు, కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ రేమండ్ వాళ్ళ అమ్మ ఇప్పుడు రీసెంట్గా నేను వచ్చాను 2007లో ఏమో వచ్చాను నేను. ఫిలిప్ అంకుల్ చెప్పారు మస్ట్ కమ్ అండ్ విజిట్ యువర్ డాడీస్ ప్లేస్
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్, కమ్ అండ్ సీ హౌ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అని అన్నారు. సరే నేను వచ్చాను. వస్తే రేమన్ వాళ్ళ అమ్మ నన్ను చూసి అట్లనే పట్టుకుని ఏడ్చింది. శామ్, యూ డోంట్ నో హౌ మచ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ లేబర్ హియర్, దే టాయిల్డ్ లైక్ ఎనీథింగ్ హియర్ అని చాలా ఏడ్చింది, చాలాసేపు ఏడ్చింది. ఆమె నన్ను ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్కి తీసుకొస్తుంది రేమండ్ వాళ్ళ అమ్మ. ఆ ఆంటీ అన్న రేమండ్ అన్న సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పింది, ఓఎస్ నీ ప్రేమ అన్న పాట ఫుడ్ అంకుల్ రాసినట్టు చెప్పిండు. ఆ తర్వాత ఈ పాట ఎప్పుడు పాడొద్దు, నా ముంగటైతే పాడొద్దు అని చెప్పి ఆంటీ అన్నతో చెప్పి రేమండ్ అంకుల్తో చెప్పింది. అంకుల్ మాకు టెస్టిఫై చేసింది. అంటే ఎప్పటికీ ఆ పాట పాడుతుంటే లాస్ట్ వచనంలో ఈ వచనాలు బట్టి ఆ అంకుల్ గుర్తొస్తుంది. చాలా మంచి వాళ్ళు, చాలా త్యాగం వాళ్ళు. ఫుడాన్, తన్ కుమార్, ముఖియా, విక్టర్ ప్రధాన్, వీళ్ళు వాళ్ళు వేసిన పునాది ఇప్పుడు ఇంతవరకు నడుస్తుంది. తర్వాత వీళ్ళు ప్యాటర్న్ బాగా మెయింటైన్ చేశారు. చాలా స్ట్రిక్ట్, డిసిప్లిన్, ఆర్డర్, డిసిప్లిన్. కాన్వకేషన్ గురించి చెప్పండి. హిస్టరీ ఇక్కడ స్టార్ట్ అయిన కాన్వకేషన్ ఇక్కడ స్టార్ట్ అయిన కాన్వకేషన్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ 60 ఏమో స్టార్ట్ అయినట్టు, ఐఎమ్ నాట్ షూర్, అది తెలియదు. నేను చాలా చిన్న నేను చాలా చిన్న. తర్వాత అమ్మ కూడా అంత చెప్పలేదు, అమ్మ కూడా పోయి ప్రభు దగ్గర పోయింది 77లో. ఏదో కొన్ని చెప్తా ఉంటే మెయిన్ మాకు దాదాపు ఒక 500 బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. వెరీ సాడ్ థింగ్, మేము మా కూతురు దుబాయ్లో ఉంది, అప్పుడు కన్ఫైన్మెంట్కి వెళ్ళాము. అదే టైంలో కూడా చెదరబట్టి అన్ని ఫొటోస్ పౌడర్ మీద అయిపోయింది. వెరీ సాడ్. సో ఉంటే అదన్నా ఉంటే దాంతో రికన్స్ట్రక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాట్ అట్ ఆల్. మొత్తం ఆ తర్వాత ఈ ఇల్లు గురించి చెప్పారు కదా అంకుల్. ఈ మందిరం కూడా ఈ కార్నర్లో ఉండే లివింగ్ క్వార్టర్ ఇప్పుడు ఇది మందిరం అయింది. ఇంతకుముందు ఇదే మందిరం, ఇదే లివింగ్ క్వార్టర్. ఇదే లివింగ్. ఇప్పుడు కింద కిచెన్ ఉంది కదా, అక్కడే బ్యాప్టిజం ట్యాంక్. ఎందుకంటే కింది పోర్షన్ మనకు అప్పుడంతా ట్యాప్స్ ఇవన్నీ లేదు. ఇప్పుడు కూడా ఇక్కడ మనకు మన ఏరియాలో అంతా వాటర్ సప్లై ఉంది కదా, అట్లా లేదు ఇక్కడ. వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి, అక్కడ పోయి నీళ్ళు తెచ్చుకోవచ్చు. సో అదే మాదిరి నీళ్ళు మనము ఓపెన్ ఎయిర్ వెళ్తే ఫస్ట్ స్టాండ్ వేసాం అక్కడ, దాదాపు అక్కడ ఒక స్ప్రింగ్ ఉంది. ఆ స్ప్రింగ్ నుంచి ఏం చేస్తారంటే ఈ బ్యాంబు ఉంది కదా, దాన్ని కోసి సగంగా చేసి ఆ మధ్యలో నోడ్స్ ఉంటుంది కదా, తీసేస్తారు. అప్పుడు అది పైప్ మాదిరి అయిపోతుంది, ఓపెన్ పైప్ మాదిరి. అట్లా పైప్ నీళ్ళు ఇక్కడ బ్యాప్టిజం ట్యాంక్ తీసుకొస్తారు వాళ్ళు. ఫ్రైడే స్టార్ట్ చేస్తే నింపడము, సాటర్డే నైట్కు ట్యాంక్ హాఫ్ ట్యాంక్ వస్తుంది. అట్లా నీళ్ళు చేసి బ్యాప్టిజమ్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ మంచము ఈ యొక్క రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అంకుల్ ఇందాక, జస్ట్ ఒక పాయింట్ అది చెప్పారు. ఇది వచ్చి డాడీ ఉన్నారు, డాడీకి బక్సింగ్లు వస్తే బక్సింగ్లు ఉంటుంది. అవతల జాన్ గాస్ ఉంటుంది కదా, అది మా రూమ్. మేమందరం, మేము మమ్మీ అందరూ అక్కడ ఉంటాం, డాడీ మాత్రం ఇక్కడ ఉంటాడు. అదంతా ఒక పెద్ద హాల్ మాది ఉంటుంది. అక్కడ విశ్వాసులు వస్తారు, వచ్చి ఉండి వెళ్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఎదురున్న బాత్రూమ్స్ మరి ఉంది కదా, ఇది కిచెన్. అవతల బాత్రూమ్ క్లోజ్ చేశారు, అది రూమ్గా చేశారు, ఇది ఏమో బాత్రూమ్ చేశారు. అంతే, ఇది ఒకటే బిల్డింగ్ ఉండేది. మళ్ళీ ఇట్లా దిగడం అక్కర్లేదు. ఇదంతా ఇప్పుడు దీన్ని ఆనుకొని ఆ గోడ మీద ఉంది కదా మధ్యలో, అదంతా మన నేబర్స్ అన్నమాట. అవతల వచ్చి అది పొలం, అది ఏదంటే జొన్న కాదు, కాన్ మక్కపుట్ట ఇది అనమాట. అది తర్వాత కొనేసుకున్నాం అన్నది. అదంతా మొత్తం అదంతా ఫీల్డ్ ఉండేది. రాత్రుల్లో జాకల్, ఫాక్స్కి ఏమంటారు, నక్కలు వచ్చి అరుస్తూ ఉంటాయి రాత్రి. మేము ఇక్కడ భయపడిపోతాం,
పరిగెత్తుకుని ఇక్కడ ఈ రూమ్లో వచ్చి దాక్కుంటాం. అట్లా ఉండే సిచ్యువేషన్. ఇక్కడంతా అడిగే ఏముండదు. ఇక్కడ కింద ఒక 1/2 కిలోమీటర్ పోతేనే ఇది ఒక 2 ఇల్లు కనిపిస్తాయి. ఇది మాత్రం ఉండేది. తర్వాత ఇక్కడ దిగినాక బ్యాప్టిజం ట్యాంక్ అట్లా ఎదురుగా స్టెప్స్ మారి ఉంది. అక్కడ ఇప్పుడు ఉందో ఏమో తెలియదు. అక్కడనే మన మందిరం. ఎంత పెద్దదంటే మేబీ ట్వైస్ దిస్ విడ్త్, 3 times the length. That was our మందిరం. అండ్ ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ లేదు, ల్యాంటర్న్ పెట్టుకుని, అందుకే ఈవినింగ్ మీటింగ్స్ ఉండదు సాధారణంగా. త్వరగా పెట్టేస్తారు మీటింగ్ 5 గంటలకి, 5 నుంచి 6, 6:30 పెట్టేసి వెళ్ళిపోతాం. తర్వాత పాయింట్ ఒక బ్రదర్ చెప్తున్నారంటే ఈ మందిరం ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నారు. అవును. సో దే వాంట్ ఎక్స్టెండ్ ఇవన్నీ. దే వాంట్ టు, చాలా ఓల్డ్ అయిపోయింది. సి దిస్ ఇస్ అవుట్ లివ్డ్ ఇట్స్ లైఫ్. ఇది వుడ్ ఎనీ టైమ్ ఇట్ మే గివ్ వే. సో అందుకే దే వాంట్ రిమూవ్, మేక్ పక్కా ఇది లైక్ ద హాల్, ప్రేయర్ హాల్ ఉన్నది చేయాలనుకుంటున్నాను. Most probably, maybe this is the last time I'm going to stay here. This is the last time I may be staying here. నెక్స్ట్ ఇయర్లో ఇది పోతుంది అనుకుంటున్నాను. కానీ ఒక పార్ట్ పెట్టాలనుకుంటున్నారు. చెప్పాను, నేను రిక్వెస్ట్ చేసిన మా ఇల్లు మాత్రం ఉంచండి అని. No problem. No problem. No. Yes, problem. Show the pictures. I am not with it. Please. Okay. We'll take a picture. Yeah. I'll share. Hello. Anga bantu lagi untuk volunteer gaya te kalau gaya boleh kita Our gracious God, Last prayer. our wonderful Holy God, Convocation our 2025. heavenly El Shaddai. God, the Lord who is faithful, whose faithfulness reaches even beyond the clouds. In the blessed and holy name of our Lord and Savior Jesus Christ, we come to thy throne of grace once again this afternoon to express our gratitude, our thanksgiving, our praises, and also our adoration for what you are, for what you have been, and particularly for what you have done and accomplished in this year's Holy Convocation in El Shaddai, Kalimpong, where Lord, many of thy redeemed ones from different parts of the country and even beyond who've been able to come down here, have fellowship, and also to receive thy word, which you prepare for thy precious people. We thank you, Lord, for answering every prayer. Thank you for meeting every need. Thank you for proving your faithfulness in our midst. Thank you, Lord, we can say in the words of the Mark's Gospel, chapter 9 and verse 27, the Lord Jesus has done all things well. Lord, we ask little, we expected little, but thou hast done beyond our asking and our thinking. Glory be to thy name. Thank you, Lord, for helping in every department, Lord, in the kitchen and also in the cleaning of the hygiene of the compound, and also in the reception center, in the registration, in the book room, in the medical unit, and also the
chain prayer which was going on throughout the period of the convocation. Thank you for constraining many, O Lord, to take their share in this chain prayer, because of which we could go through the entire convocation. Thank you, Lord, for meeting the spiritual need of thy precious people. Thank you for the ministry even among brothers and sisters, the ministry among the little children, the ministry of our dear brothers who were going out every day in the proclamation of the gospel. We thank you also, Lord, for those who testified in the waters of baptism on Saturday, yesterday. Lord, now we commit them to your love and care and keeping, that thou will watch over them. According to Zechariah chapter 2 and verse 5, there will be a wall of fire around these dear ones. And also we thank you for the help granted, Lord, for the dear brethren, O Lord, who are in responsibility. Thank you, Lord, for thy servants, our dear elderly Uncle Pema Tamang, and Brother Mohan Pradhan, and Brother Timothy Rai, and also for our dear brothers, O Lord, who are working hard, the deacons, and those who are shouldering the responsibility, our dear Brother Rajan Nayak, Brother Prem Tamang, Brother Samuel Pradhan, and Brother Mohan Mukhya, and also appropriating the prayers of Brother Moses, even though he could not be here. Now and then he was coming and going, but his prayers have been very valuable to us. Along with that, O Lord, in the assembly, especially here in El Shaddai, many have come forward, even much before the convocation, for the preparation work for some months together, Lord. So many arrangements have to be done, so many facilities have to be provided, and everything has been done and completed on time. This is all because of your grace, because of your strength, because of your direction and counsel that was given to thy people. We also remember, O Lord, the many who accepted you every evening, O Lord, opening their hearts to receive you as their personal Savior. We humbly pray that thou will do an abiding work in their hearts and lives, thou will preserve them, watch over them, and also as they live in this world, they may live as thy testimonies wherever they are, through them, O Lord. Like, as we've been reminded, like salt and light, there may be a challenge in this world. So we commit to all these dear ones also into your love and care. Lord, thank you for keeping us all fairly well, even though some were suffering with cold and cough and fever. You have touched them and healed them. Thank you, Lord, for our dear ones who worked so hard, Lord, in the kitchen, and those who helped, Lord, in the cooking, and those who helped in serving the food, those who are cleaning the vessels, even right into late nights in the cold weather. They have been cleaning the vessels. O Lord, we seek thy blessing and thy reward for every one of them. Lord, whoever has done even a small work, they may be abundantly rewarded. And also this time we remember, O Lord, those who are not keeping well. Remember our dear Brother Moses Lepcha and Brother Asman Subha, and also Sister Mrs. Victor Pradhan, Lord, in Siliguri. We also pray for Abigail in Delhi. Lord, all these people, all these dear ones, may receive thy healing touch. Thank you for enabling thy servant Shamad Daju to be here, Lord, throughout the period of the convocation. Lord, to provide the leadership and lead the meetings. Thank you, Lord, for the wonderful work you have done and accomplished in the body of thy servant. Lord, thank you for the miracle accomplished, and thank you for using him, Lord, all throughout the period of the convocation. Lord, we pray thou will sustain him, and for the future ministry, thou will also prepare thy servant. Also, we thank you, Lord, for the share that the children receive every day in their session, and even today in the Sunday school, that all this also may be preserved by the Holy Spirit of God. We also thank you, Lord, for the offerings that thy children have brought, Lord, for the work, and also for the needs of the house of God. They all may be met, and every need may be met by you. And we pray the portion that they have kept for them, thou will also add your blessing upon them. We remember, Lord, our dear ones who are in journey, Lord, many who came from different parts of the country. They are all traveling, maybe from yesterday. Today also some will be traveling. Give them all journeying mercies. Remember, Lord, thy servants, Brother Ahmad Sen, and also Brother Isaiah Timothy. Grant them journeying mercies to Bagdogra.
Thank you for taking Brother John Dawson, Brother Joseph Canada, Brother Kenneth Timothy, and Sister Hannah safely, loving Father. And Sister Hannah goes further to Australia. Thou will also grant her journeying mercies. And those who will be leaving this afternoon, take them all safely. Lord, once again thanking you for all that thou hast done unto us, giving you the glory and honor, and praying that thou bless our time of fellowship overflow. We ask all this with thanksgiving in the name of our Lord and our Savior, the Lord Jesus Christ. Amen. हामी आशीर्वाद गर्नेछौँ। अब हामीलाई प्रेम गर्नु नै परमेश्वर पिताको प्रेम, प्रभु यीशु मसीहको अनुग्रह, पवित्र आत्माको सहभागिता हामी जो जति यहाँ छौँ अनि आजदेखि आफ्नो आफ्नो घरतिर जानेछौँ, मन्दिरतिर, साथै त्यहाँको नामका अति दुःख कष्टमा परेकाहरू, रोग बिमारमा, एक्लो अवस्थामा, परदेशमा प्रभुजी हिँड्नेको साथमा आजदेखि युगानुयुग एक समान रहेका हुन्। हाम्रो जीवनमा काम सुरु गर्नुहुने प्रभु यीशु मसीहको जुन कामलाई उल्टाउन सक्दैन अन्तसम्म पूरा गर्नुहुने प्रभु यीशु मसीहको एकमात्र महिमाका योग्य प्रभु यीशु मसीहको मण्डलीका शिर प्रभु यीशु मसीहको मण्डलीको निर्माता प्रभु यीशु मसीहको हामीलाई चाँडै लिन आउनुहुने प्रभु यीशु मसीहको